అలాగే రాజస్థాన్ లో మిసైళ్లు డ్రోన్లతో దాడులు చేసింది పాకిస్తాన్. అయితే ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత వైమానిక దళం. మిసైల్స్ అలాగే డ్రోన్స్ ను కూల్చివేసింది. దీంతో పలు ప్రాంతాల్లో శకలాలు పడ్డాయి. తెల్లవారుజామున జైసల్మేర్ లో మిసైళ్ల కూల్చివేతతో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పెద్దగా ఉన్న శకలాలను చూసి స్థానికులు భయపడిపోయారు. బలోత్రా, బర్మేర్, బికనేర్లోనూ భారీ క్షిపణి శకలాలు కనిపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి సైనికాధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భారీ శకలాన్ని టెంపోలోకి ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జైసల్మేర్ శివార్లలోని సకుర్కి ధనిలో రాత్రి భారీగా మోటార్ షెల్స్ దూసుకొచ్చాయి. వీటిని భారత వైమానిక దళం కూల్చివేసింది. మోటార్ షెల్ శకలాలు, ప్రొజెక్టైల్స్ పలు ప్రాంతాల్లో పడ్డాయి. శకలాలు పడ్డ చోట భారీగా గుంతలు పడ్డాయి. శబ్దాలకు, గుంతలకు స్థానికులు భయపడిపోతున్నారు. వెంటనే పోలీసులకు అక్కడ సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని ఆ శకలాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రాజస్థాన్లోని జైసల్మేర్ టార్గెట్ గా పాకిస్తాన్ ఆర్మీ దాడులు చేస్తోంది. జైసల్మేర్ కి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గిడా గ్రామంలో మిసైల్ ను కూల్చివేసింది భారత వైమానిక దళం. పాక్ దాడుల నేపథ్యంలో జైసల్మేర్ లో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. నగర వ్యాప్తంగా ఉదయం నుంచే బ్లాక్అవుట్ కొనసాగుతోంది. పోలీసులు, సైనికులు భారీగా మోహరించారు. ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు జైసల్మేర్ ని ప్రధాన రహదారులను ఖాళీ చేస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఒక్కరు కూడా బయటకు రావద్దని ఆదేశించారు.